ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రామాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు నోటీసులు అందలేదని చెప్పారు. తనకు నోటీస్ అందిన వెంటనే వివరణ పంపుతానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఎమ్మెల్యేల వివరణ తర్వాత అనర్హతపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు నోటీసులు అందలేదని చెప్పారు. తనకు నోటీస్ అందిన వెంటనే వివరణ పంపుతానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఎమ్మెల్యేల వివరణ తర్వాత అనర్హతపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. వరలక్ష్మి, వైసీపీకి సంబంధించినటువంటి రెబల్స్ కి సంబంధించినటువంటి అంశం కొంత కీలకంగా మారింది. ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం నలుగురికి కొంతవరకు గడువు ఇచ్చారు. వారి దగ్గర వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం కూడా వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు సభా హక్కుల ప్రకారం, సభ్యులకు ఉన్నటువంటి హక్కుల ప్రకారం నిబంధనలు పూర్తిగా పాటించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేశారన్నటువంటి ఒక అభిప్రాయం స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నలుగురు పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఒక రకంగా ఉత్కంఠంగా మారింది. ఇంకోవైపు వైసీపీకి సంబంధించినటువంటి రెబల్స్ కావడంతో వారిపైన వేటు వేస్తారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఈ వ్యవహారం పైన స్పీకర్ కార్యాలయం, స్పీకర్ నిర్ణయం వెలువడేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.